నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రజీనా. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మన మోదీ కేర్ ప్రోడక్ట్తో. ఇవాళ ఒక ప్రత్యేకంగా మేము చెప్పేది డెమాన్స్ట్రేషన్ దేనికి అంటే నీ పెయిన్స్ చాలామందికి వస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ రేపు చాలామందికి, ప్రతి ఒక్కళ్ళకి కూడా 35 అబోవ్ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నీ పెయిన్స్ అనేది వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, దానికి సొల్యూషన్ ఏంటి అన్నది ఇవాళ మేము చెప్తాము. దాంట్లో మనకు యూస్ చేసే సప్లిమెంట్స్ ఏంటి, ఎందుకు యూస్ చేయాలి, ఇది కూడా మీకు మేము తీసుకొని వచ్చి చెప్తాము. నీ పెయిన్స్ ఎందుకు వస్తాయి అసలు? 35 అబోవ్ ఉన్న వాళ్ళకి, మెన్స్కి అయితే కొంచెం లేట్గా వస్తాయి, లేడీస్కి అయితే ఇంకా త్వరగా వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, బ్లడ్ లాస్ అవ్వడం, ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళ బాడీలో కాల్షియం అనేది మళ్ళీ ఫిల్ అవ్వట్లేదు. అండ్ ఇంకా ఇది డెలివరీస్ అవుతారు, ఎవ్రీ మంత్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ వల్ల వాళ్ళకి త్వరగా కాల్షియం ఫిల్ అవ్వకపోవడం వల్ల, వాళ్ళ బాడీ అబ్జర్వ్ చేయకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా త్వరగా నీ పెయిన్స్ అనేది వచ్చేస్తున్నాయి. ఇంకా కొంతమందికి అయితే నీ పెయిన్స్ కాకుండా కొంతమందికి బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. ఆ బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళ బాడీలో కాల్షియం లాస్ అయ్యింది. ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు ఇళ్లల్లోనే, అంటే ఎక్కువ అటు ఇటు తిరగడం, పని చేయడం, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. దానివల్ల లేడీస్ ఎప్పుడు కూడా వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించకుండా అట్లాగే ఉండడం వల్ల, వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోకపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత, అంటే ఎక్కువ రోజులు అయిన తర్వాత ఆ ప్రాబ్లము బయటపడడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే స్టేజ్ దాటేస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే మనకు కొంచెం ఎప్పుడైనా సరే బాడీ పెయిన్స్ ఎక్కువగా రిపీటెడ్లీ వస్తుంది, ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నది అన్నప్పుడు వాళ్ళు టెస్ట్ చేయించుకొని, నాకు బాడీలో ఏం ప్రాబ్లం ఉన్నది అన్నది టెస్ట్ చేసుకొని, వాళ్ళు కాల్షియం లాస్ అవుతుంది నాకు అన్న ఇది తెలుసుకుంటే, ఎవ్రీడే ఒక కాల్షియం తీసుకుంటే కనుక ముందులోనే వాళ్ళు క్యూర్ చేసుకోవచ్చు. మరి కాల్షియం అనేది డాక్టర్ తీసుకునే కాల్షియం మనకు మంచిదా, లేకపోతే ఫుడ్ సప్లిమెంట్ కాల్షియం మంచిదా అనేది కూడా నేను చూపిస్తాను. మా మోదీ కేర్లో ఉన్నది కాల్షియం కాంప్లెక్స్, ఇది కాల్షియం మెలెట్. దీని గురించి నేను ఒక చిన్న డెమో ద్వారా మీకు చూపిస్తాను. ఇది 2 గ్లాసెస్ తీసుకున్నాను, అంటే 2 బాడీస్ లాగా. ఈ 2 బాడీస్లో మన బాడీలో యాసిడ్స్ అనేది ఉంటుంది కదా, డైజెషన్ యాసిడ్స్. ఈ డైజెషన్ యాసిడ్స్ లాగా నేను వెనిగర్ తీసుకున్నాను, నార్మల్ కుకింగ్ వెనిగర్ ఇది తీసుకున్నాను. ఎందుకు అంటే మనం సప్లిమెంట్స్ అయినా మెడిసిన్ అయినా ఏదైనా తీసుకుంటున్నాం కాబట్టి అది మనకి ఎట్లాగా రియాక్ట్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత అన్నది మనం తెలుసుకోవడానికి ఈ వెనిగర్ అనేది తీసుకున్నాను. డాక్టర్ ఇచ్చేది ఇదే ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ ఎవరైనా సరే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, డెలివరీ అయ్యే వాళ్ళకైనా ఎవరికైనా ఇస్తూ ఉంటారు. నేను ఇదే ట్యాబ్లెట్ ఒకటి దీంట్లో వేస్తున్నాను. ఓకే, అండ్ ఇది మా కాల్షియం కాంప్లెక్స్, ఇది నేను ఒక ట్యాబ్లెట్ వేస్తున్నాను దీంట్లో. ఓకే, ఇవి 2 వేసాను. ఇది చూడండి, ఇప్పుడు కొంచెం సేపు తర్వాత మీకు దీని గురించి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయి అన్నది నేను మీకు చెప్తాను. ఈ కాల్షియం మెలెట్ అన్నది మీకు దీంట్లో మెగ్నీషియం ఉన్నది, అండ్ విటమిన్ కే ఉన్నది, జింక్, ఇంకా మీకు ఎక్కువగా మీకు విటమిన్ డి ఉంటుంది. మనకి విటమిన్ డి ఉండడం వల్ల ఏంటంటే మన బాడీలో కాల్షియం అబ్జర్వ్ చేసే ఇది విటమిన్ డికే ఉంటుంది. అందుకనే మీరు విటమిన్ డి అన్నది చాలా ముఖ్యం. మీకు విటమిన్ డి ఎప్పుడైనా సరే డిఫిషియన్సీ ఉండడం వల్ల మనకి కాల్షియం అనేది అబ్జర్వ్ అవ్వదు. మెగ్నీషియం ఉన్నది దీంట్లో, అండ్ విటమిన్ కే వలన మనకి బ్లడ్లో ఫ్లో అనేది అవుతుంది. విటమిన్ కే కూడా ముఖ్యం. అండ్ జింక్ ఉన్నది, అండ్ క్వాడ్రాగ్యులర్ రీస్ అన్నది ఒకటి ఉన్నది దీంట్లో. అది ఏంటంటే మనకు బయట ఆయుర్వేదం ఒక మొక్క ఉంటుంది, నల్లేరు అని ఒక మొక్క ఉంటుంది. దాంట్లో మంచి కాల్షియం ఉంటుందని అందరికీ తెలుసు. ఇది ఆ మొక్క ద్వారా తీసిన దీంట్లో నుంచి
ఈ కాల్షియంలో అది కూడా ఇంగ్రీడియంట్ మీకు కలిపి ఉన్నది. దీనివల్ల ఏంటంటే మీకు బోన్స్ ఏదైనా సరే బ్రేక్ అయినా ఏమైనా ఉన్నా కూడా దాని డెన్సిటీని పెంచుతుంది. అండ్ ఇంకా బోన్స్లో ఎక్కడైతే ఇంజ్యూరీ ఉన్నదో అది మొత్తం అంతా ఇన్ఫెక్షన్స్ అవి లేకుండా మీకు అది బాగా ఇన్ఫెక్షన్స్ అవి లేకుండా ఆ ఇంజ్యూరీని మొత్తం అంతా జాయింట్ చేయడానికి అన్నిటికీ మీకు కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఈ కాల్షియం చూడండి, మీకు ఈ బాడీలో నార్మల్గా మెల్ట్ అయిపోయింది. ఇది మా మోదీకేర్ది కాల్షియం కాంప్లెక్స్. ఇది డాక్టర్ ఇచ్చేది మనకు. ఇది చూడండి బబుల్స్ లాగా ఎట్లాగొస్తుందో ఇది. ఈ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు డాక్టర్ మనకి ఒక గ్యాస్ ట్యాబ్లెట్ కూడా ఇస్తారు, ప్యాంటాప్ అయినా లేకపోతే జింటెక్ అయినా ఏదో ఒకటి ఇస్తారు. ఎందుకు అంటే దీనివల్ల మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది అని వాళ్ళు డాక్టర్స్ కూడా అది ఇస్తారు. ఎక్కువగా ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకు కూడా డాక్టర్స్ అనేది ఇస్తారు, దాంట్లో ఏమీ లేదు. కానీ మన కాల్షియం కాంప్లెక్స్ వచ్చి ఇది ఎవరైనా తీసుకోవచ్చు. 12 years అబోవ్ పిల్లలు కూడా తీసుకోవచ్చు మనది. ఎవరైనా సరే వాళ్ళకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీనివల్ల మీకు ఇప్పుడు చూసారు కదా, మీ కళ్ళ ముందే కనిపిస్తుంది, ఇదంతా బబుల్స్ వచ్చేసింది. గ్యాస్ట్రిక్ మన బాడీలో అనేది వస్తుంది, అందుకనే దీంట్లో ఎక్కువగా బబుల్స్ అనేది వచ్చేస్తుంది. ఇది నార్మల్గా మెల్ట్ అయిపోయి మీ బాడీలోనికి కాల్షియం అనేది అబ్జర్వ్ అవుతుంది. ఓకే, ఇంకా మీకు నీ పెయిన్స్ గురించి కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఇది మీకు సప్లిమెంట్స్ ఇంకా చూపిస్తాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే కనుక అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.